నెల్లూరు నగరంలోని కామాటి వీధి కృష్ణా మందిరంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరం శ్రీను, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మేడా ప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శారద, జిల్లా అధ్యక్షురాలు ఖజానా వెంకటశేషయ్యచారి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము మన భారత ప్రధాని మోడీ గారు పోయిన సంవత్సరం ఆవిష్కరించారు. ఆ స్కీము ద్వారా చేతి వృత్తిదారులందరికీ కూడా అనేక రకాలైనటువంటి పనిముట్లు ఉచితంగా అందజేస్తా ఉంది. ఆ పనిముట్లు కూడా ఈ రోజు అందజేసే పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులకు కూడా బెనిఫిషరీకి ₹1,00,000 నుంచి ₹3,00,000 దాకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. లోన్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ నెల్లూరు జిల్లాలో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ని చాలా వెనకబాటు పడి ఉన్నది. ఆ విషయంగా నేను పిఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ కమిటీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. దాని ద్వారా కలెక్టర్ గారు, డిఐజీ, జిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం, తొందరలో అందరికీ వచ్చేటట్లు కూడా మా వంతు కృషి మేము చేస్తాము, మీ అందరూ కూడా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా తీసుకురండి అని చెప్పి వారు చెప్పడం, వారి గురించి కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరం కూడా ఈరోజు పిలిపించుకొని, మన రాష్ట్ర సంఘ ప్రజలను పిలిపించుకొని, మా సోదరులందరూ కూడా పిలిపించుకొని ఆ అప్లికేషన్లు కూడా తీసుకొని వారికి తొందరలో అందజేసే కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలో అందరికంటే దారుణంగా ఎక్కువగా మోసపోతుంది, దగా గురవుతుంది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులని మేము రాష్ట్ర సంఘం తరఫున చాలా స్పష్టంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో చూసుకున్నా, ఇప్పుడు దాకా చూసుకున్నా ఎక్కడ కూడా గతంలో మెడ్రాస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రం ఒక ఎమ్మెల్సీగా అప్పుడు గనాల రామ్మూర్తి గారు పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనాభా దామాషా ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. మేము ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఏంటంటే మాకు రాబోయే రోజుల్లో కనీసం ఒక ఎమ్మెల్సీగా అవకాశం, ఒక 2 ఎమ్మెల్సీలు కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ అవకాశం కల్పించాలని రాష్ట్ర సంఘం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. అట్లు కాని పక్షంలో ఏదైనా మాకు ఒకవేళ చూస్తాం, వేచి చూస్తాం, ఒక 2-3 పర్యాయాలు చూస్తాం. వేచి చూసిన తర్వాత ఈ రాష్ట్ర సంఘాన్ని అంతా కూడగట్టి చలో అసెంబ్లీ కానీ, చలో కలెక్టరేట్, చలో సెక్రటరేట్ కానీ ముట్టడించే కార్యక్రమాలను అయితే మేము చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి అంతదాకా రాష్ట్ర ప్రభుత్వం వారు తెచ్చుకోకుండా మాకు సగౌరవంగా గౌరవిస్తారని, కొన్ని విషయాల్లో గౌరవిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మేము తెలియజేయాల్సింది ఏంటంటే మరి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మల పట్ల ఎంతో విశ్వసనీయత చూపిస్తూ వారికి పిఎం విశ్వకర్మ అనే యోజన పెట్టి వారికి ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి నేరుగా ఈ పిఎం విశ్వకర్మ ద్వారా మరి పనిముట్లు మీరు చూస్తున్నారు. ఆ పనిముట్లు కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జన్ధన్ యోజన పథకం ద్వారా మరి విశ్వకర్మలకి, చేతి వృత్తిదారులకు కూడా మరి పథకాలు ఇచ్చి డబ్బులు కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద ఉన్న విశ్వబ్రాహ్మణుల్ని, విశ్వకర్మలంతా కూడా మీరు గుర్తించి రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో కూడా మాకు సముచిత స్థానం కల్పించాలని, రాబోయే మా యొక్క సమస్యల్ని అసెంబ్లీ వేదికగా, మరి పార్లమెంట్ వేదికగా చర్చించాలని, దాని మీద అవకాశం కల్పిస్తారని రాష్ట్ర సంఘం